బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అఖండమైన లక్ష్మీ అనుగ్రహం కోసం, అఖండమైన ధన ప్రాప్తి కోసం అక్షయ తృతీయ రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే సరి. మనకు కావాల్సింది ఏంటి? దక్షిణావృత శంఖము, నీళ్లు. అక్షయ తృతీయ రోజున చక్కగా ప్రాతకాలమే లేచి స్నానం చేసి సూర్యుడికి ఒక నమస్కారం పెట్టి మనం తూర్పు దిక్కుగా కూర్చొని ఒక పీట పెట్టి దానిపైన ఒక వస్త్రం పరిచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవాలి. మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరికి వచ్చు మహాలక్ష్మి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని చదువుతూ పక్కన మనం పెట్టుకున్న నీళ్లు దక్షిణావృత శంఖంలో పోస్తూ ఉండాలి. అలా మనం 11 సార్లు చేయాలన్నమాట. ఆ తర్వాత ఆ నీటిని మన ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చేయాలి. వ్యాపారస్తులైతే వాళ్ళ దుకాణం ముందర సంప్రోక్షణ చేస్తే వ్యాపారం బాగా రాణిస్తుంది. అయితే చాలామందికి సందేహం కలగచ్చు, కేవలం స్తోత్రాన్ని చదివి నీళ్లు దక్షిణావృత శంఖంలో పోస్తే లక్ష్మీదేవి ఎలా వస్తుంది అని. మనందరికీ తెలుసు శంఖం అంటే ఏంటి? నారాయణ స్వరూపం అని మనందరికీ తెలుసు. శంఖ చక్ర గదాధారుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రతి ఒక్కరిని కూడా కలియుగంలో విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడని. అయితే జలం జగతికి జీవనాధారం, జలం నారాయణ స్వరూపం. జలానికి ఏంటి అని అంటే ఒక గ్రహణ శక్తి ఉంటుందన్నమాట. ఏదైనా గ్రహిస్తుంది శీఘ్రంగా. మనం స్తోత్రం చదవటం వల్ల, ప్రతి ఒక్క అక్షరం మనం పలకటం వల్ల ఆ అక్షరం, మంత్రం, ఆ శబ్దం, ఆ శక్తి ఆ నీళ్లకు చేరుతుందన్నమాట. మనం ఎప్పుడైతే ఒక 11 సార్లు మనం ఆ స్తోత్రాన్ని చదవటం వల్ల ఆ జలానికి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తివంతమైన జలాన్ని మనం ఇంట్లో అన్ని ప్రదేశాలలో సంప్రోక్షణ చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి చక్కటి లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అక్షయ తృతీయ రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే సరి, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఏం చెయ్యాలి అని అంటే, అక్షయ తృతీయ రోజున సాయం సంధ్యా సమయాన చక్కగా శుచిగా ఒక ప్రదేశంలో కూర్చొని ఒక పీటను పెట్టుకొని చక్కగా వస్త్రం పరిచి దక్షిణావృత శంఖం పెట్టుకోవాలి. అలాగే మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చేయాలి. ఒక్కొక్కసారి పారాయణం చేసినప్పుడు కొన్ని బియ్యపు గింజలను దక్షిణావృత శంఖంలో వెయ్యాలి. అలా 11 సార్లు అయిన తర్వాత ఆ శంఖంతో కూడిన ఆ బియ్యం అదన్నిటినీ ఆ వస్త్రంలో చుట్టేసి రోగగ్రస్తుడైన ఆ వ్యక్తికి పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఒక 3 సార్లు దిగదుడుపు చేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దాన్ని విసర్జన చేయాలి. అలా చేస్తే వారికి ఉన్న అనారోగ్యం అంతా కూడా పోతుంది. ఎందుకు అనంటే, ఎప్పుడైతే వీళ్ళు ఒక మంత్ర జపాన్ని అంటే ఒక స్తోత్రాన్ని అమ్మవారిని స్తుతిస్తూ, బియ్యం అంటే నారాయణ స్వరూపం, మంత్రం, ఈ శక్తులన్నీ కలిసి ఏంటంటే ఆ వ్యక్తికి ఉన్న రోగాన్ని కూడా నయం చేస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఈ చిన్ని పరిహారం చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. For more videos like this, subscribe Big TV channel.